కార్పొరేట్ ఈవెంట్లలో ఏం చేస్తారు అంటే వాళ్ళు తెలియకుండానే ఒక్కొక్క 10 బ్రాంచ్లు ఉంటే ఒక్కొక్క చోట కొన్ని కంపెనీస్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మేకప్ పర్సన్ ఒకళ్ళు ఎక్స్క్లూజివ్ కావాలి. సో ఆ ఈవెంట్స్ని పట్టుకోవడంలో మాత్రం మీరు ముందే ఉండాలి. సో కార్పొరేట్ ఈవెంట్స్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఏదైనా షోస్ జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు రేపు జనరల్గా వినాయక చవితి వస్తుంది. గ్రాండ్గా కొంచెం కార్పొరేట్ లుక్లో దాన్ని చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఓకేనా? అది చెయ్యాలి అనుకున్నప్పుడు అటువంటి ఈవెంట్స్కి మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంటుంది. ఇవన్నీ రిచువల్ డేస్, అంటే పండగల సీజన్ ఇదంతా. ఓకేనా? ఈ అకేషన్ సీజన్లో మీకు సంబంధించినటువంటి వాటిల్లో అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కార్పొరేట్ ఈవెంట్సే కాదు, స్పిరిచువల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. దాని పక్కనే రాసుకుంటుంది, స్పిరిచువల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. స్పిరిచువల్ ఈవెంట్స్ ఎలా ఉంటుందంటే, కొంతమంది అంటే ఇలా చెప్తున్నాను కదా, శ్రావణ శుక్రవారం జనరల్గా గేటెడ్ కమ్యూనిటీస్లో ఎలా జరుగుతాయంటే కొంచెం గ్రాండ్గా మంచిగా చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేకప్ అవసరం. ఓకేనా? ఆ ఈవెంట్కి సంబంధించింది. ఇప్పుడు మా దగ్గరే రజితా గారు అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు, రజితా మైనంపల్లి గారు అని చెప్పేసి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అక్కడ కోంపల్లిలో ఉంది. వాళ్ళు ఏం చేశారు, మొన్న శ్రావణ శుక్రవారం అని చెప్పేసి మంచి ఈవెంట్ కండక్ట్ చేశారు. అంటే ఎవ్రీ మంత్ ఒకసారి జరుగుతూ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీస్లో, ఏదో ఒక అకేషన్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, మొన్న ఈ ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి 20 మందితో కూర్చొని చేశారు. వాళ్ళకు మేకప్ పర్సన్ నీడ్ ఉంది. ప్రీవియస్ బ్యాచ్లో ఒకళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళని తీసుకుని అక్కడ హైర్ చేసుకొని చేసుకున్నారు. అంటే చెప్తున్నాను, స్పిరిచువల్ ఈవెంట్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టే మీరు యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూడోది బ్రైడల్ ఈవెంట్స్. ఈ పెళ్ళిళ్ళు వాటికి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి కదా. బ్రైడల్ మేకప్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ వాటికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ జరుగుతాయి కాబట్టి అవి చేసుకోవచ్చు మీరు. ఓకేనా? అవకాశాలు మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎలా అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు శారీ డ్రిప్పింగ్ నేర్పిస్తారు, దాంతోపాటు హెయిర్ స్టైల్ నేర్పిస్తారు, నెయిల్ ఆర్ట్ నేర్పిస్తారు. మేకప్ ఎలా వేసుకోవాలని దాన్ని ఎక్స్క్లూజివ్ నేను చెప్పాల్సిన పని లేదు. అదే మంచి అకేషన్స్ ఉన్నప్పుడు ఒక యూనిక్ హెయిర్ స్టైల్లో, మేకప్ స్టైల్లో నేను మీకు చెప్తాను. దీన్ని మీరు ఫోటోషూట్ చేసుకోండి. మీరు ఈ ఈవెంట్ ఎప్పటికీ గుర్తుంటుంది అన్నట్లుగా మీరు చేసుకొని కొంత అవకాశాలను సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఉన్నదాన్ని చెప్తున్నాను నేను. ఎక్కడెక్కడికో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నదాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి అంతే. సంక్రాంతి వరకు మీకు ఏ ఈవెంట్ అయినా సరే ఉంటుంది. ఓకేనా? సోషల్ మీడియా ఈవెంట్స్ అని కొన్ని ఉంటాయి. దాన్ని కనుక మీరు పబ్లిసిటీ చేసుకుంటే మీకు ఫ్రీగానే పబ్లిసిటీ ప్రమోషన్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అదొకటనే కాదు, మీడియా ఈవెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. మీరు జనరల్గా ఎవరితో అయినా సరే ఒక పిఆర్ తెలిస్తే ఆ పిఆర్తో పాటు ఎప్పుడైనా సరే సోషల్ గ్యాదరింగ్కి సంబంధించినటువంటి సినిమా ఈవెంట్లు అవుతూ ఉంటాయి. అక్కడికి మీరు వెళ్ళి మామూలుగా క్యాజువల్గా చూడండి. ఇప్పుడు నేను కానీ ఉషా గారు కానీ జనరల్గా కొన్ని ఈవెంట్స్కి వాటికి వెళ్తూ ఉంటాం. సినిమా ప్రమోషన్కి సంబంధించి మీరు చూస్తూనే ఉంటారు కదా. మా విలేకరుల వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్న క్వశ్చన్ చేస్తుంటారు. అటువంటి ఈవెంట్స్కి ఒకసారి అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మీకు ఏం తెలుస్తుంది అని అంటే, చుట్టుపక్కల ఉండేటువంటి నెట్వర్క్ తెలుస్తుంది. వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మేకప్ నీడ్ ఉంది, ఆ అవసరాలను వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ పాయింట్లో ఆలోచించుకోండి. ఓకేనా? కానీ ఇలాంటి అవకాశాలు నా దగ్గరే ఉన్నాయి, నా చేతిలోనే ఉన్నాయి. రేపటి రోజు నేను దేనికి సంబంధించినటువంటి కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పడానికి నేను ఇదంతా చెప్తున్నాను. ఓకేనా? అర్థమైంది కదా మీకు? కార్పొరేట్ ఈవెంట్స్లో మీడియా ఈవెంట్స్ కూడా వస్తాయి. మీడియా ఈవెంట్స్ కూడా అలానే ఉంటాయి. కార్పొరేట్ ఈవెంట్స్లోనే మీడియా ఈవెంట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే మీడియా ఈవెంట్స్ అన్నీ వస్తాయనంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవార్డ్స్కి సంబంధించింది ఒకటి వస్తుంది. ఇక్కడ నుంచి కనుక లెక్కేసుకుంటే సంక్రాంతి వరకు ఎన్ని ఉంటాయి అని అంటే లెక్కలేనని ఉంటాయి. ఇందులోనే మోస్ట్లీ నాకు తెలిసి ఒక 25 ఉంటాయి. వాటిలో ఒకదాన్ని మీరు పట్టుకుంటే మిగతాది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? ప్రోడక్ట్ రివ్యూస్ రమేష్ గారు వాటికి సంబంధించింది కూడా చెప్తారు మీకు. ప్రోడక్ట్ రివ్యూస్ రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇన్ని ప్రోడక్ట్స్ పెట్టారు కదా, ఆ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఈవెన్ మీరు మీ దాంట్లో మీ యూట్యూబ్ ఛానల్లో రివ్యూలు చెప్పినా కూడా డబ్బులు వస్తాయి. అది సోషల్ మీడియాలో ఉండేటువంటి అతిపెద్ద నిజం చెప్పాలి అని అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రమే సాధ్యం. అది మీకు నాలెడ్జ్ బాగా ఉండి మీరు బాగా చదువుకొని నేను బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక 1 minute వీడియో అయినా సరే పర్లేదు. అంటే మీరు ఒక మేకప్ మీదే సంపాదించాలి, ఒక నెయిల్ ఆర్ట్ మీదే సంపాదించాలి, ఈవెంట్స్ మీదే సంపాదించాలి, బ్రైడల్ మేకప్ మీదే సంపాదించాలి అనుకున్నటువంటి ఆలోచన ఉంది. మీకు ఏంటంటే ప్రోడక్ట్ మీ దగ్గర దమ్ము ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. కానీ ప్రోడక్ట్ రివ్యూలు కూడా చెప్పుకొని నీట్గా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశాలను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఒక అవకాశం చెప్తాను. అంటే జనరల్గా ఎవరికైనా సరే ఒక సెలబ్రిటీకి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్కి వెళ్ళాలనుకుంటారు కదా. సెలబ్రిటీ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ ఇది ఇంకొక అవకాశం. దీన్ని ఎలా వెళ్ళాలి అని అంటే, బయట సినిమా ఆడియో ఫంక్షన్కి సంబంధించినటువంటి జరుగుతూ ఉంటాయి. పిఆర్లు ఉంటారు. మీకు పిఆర్ తెలిసినా తెలియకపోయినా సరే
ఒక్క సినిమా ఈవెంట్కి అటెండ్ అయ్యి రండి. ఒక సెలబ్రిటీ వేషధారణ దగ్గర నుంచి ఒక సెలబ్రిటీ నడవడిక ప్రవర్తన ఎలా ఉందో మీకు ఒక విషయం అర్థమవుతుంది. హీరోయిన్ని చూడండి, హీరోని చూడండి. చూసేటప్పుడు ఏంటంటే మీకు కొన్ని ఈయనకి మేకప్ అయితే బాగుంటుంది, ఈయనకి డ్రెస్ అయితే బాగుంటుంది, ఈయన హెయిర్ ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది. చూసేటప్పుడు అబ్జర్వ్ చేసి రాసుకోండి. ఒక్కళ్ళ కాంటాక్ట్ తెలిసినా కూడా మీకు ఆటోమేటిక్గా సార్ నేను ఇలా రమేష్ అకాడమీలో చేశాను, కావాలనుకుంటే అవకాశాలు ఉన్నాయని చెప్పి. ఈవెన్ రమేష్ గారు ఇప్పుడు యాప్ పెట్టారు కాబట్టి ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నా ఆయనే గ్యాదర్ చేసి మీకు చెప్తారు. బట్ మీరు పట్టుకోవాల్సిన అంటే నెట్వర్క్ కూడా కొంత బిల్డ్ చేసుకోవాలి కదా. నేర్చుకున్న తర్వాత ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయని అంటే మీరు 30 రోజులు నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చి ఏం నేర్చుకున్నారో అని అంటే మీ మొహం మీరు చూసుకోకూడదు. దాంతోపాటు అరే మేము నేర్చుకున్నాము మా విద్య అంటే ఇలా అయిపోయిందని చెప్పేసి కూడా అనుకోకూడదు. అంటే చెప్తున్నాను, రేపటి రోజు నేను నేర్చుకోలేదేమో, నేను అవకాశాలు క్రియేట్ చేసుకోలేదేమో అనుకునేటువంటి ఆలోచన మీలో ఉండకూడదు. బలంగా నేను ఏదైనా చేయగలుగుతాను. మా ఇంట్లో వాళ్ళని వదులుకొని వచ్చాను, నా స్కూల్ ఫ్రెండ్స్ని వదులుకొని వచ్చాను, నా పిల్లల్ని నేను వదులుకొని వచ్చాను. ఓకే, నా జీవితం అంతా వదులుకొని ఇక్కడ 30 డేస్ పెట్టాను. దానికి తగ్గట్టే నా జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటాను. అనుకున్నప్పుడు డెఫినెట్గా నా అవకాశాలు నా చేతిలో ఇలా ఉన్నాయని చెప్పేసి ఇది మీకు గుర్తుండాలి. బ్యూటీ అండ్ సెలూన్ అని రాసుకోండి. బయట ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించింది సొంతగా ఎవరైనా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో మీరు రాణించాలి అనుకుంటే దీనికి సంబంధించింది కూడా మీకు ఎక్స్క్లూజివ్గా ఇక్కడ మేకప్ మీరు ఏదైతే నేర్చుకుంటూ ఉన్నారో అక్కడ బ్యూటీ సెలూన్ తోటి కనుక మీరు అసోసియేట్ అయితే ఎవరితో అయినా సరే, బయట చాలా ఇప్పుడు లాక్మీ లాంటివి చాలా ఉన్నాయి. మీరు ప్రోడక్ట్స్ అయినా సరే అక్కడ నేర్చుకోవచ్చు. ప్రోడక్ట్ రివ్యూ చెప్పాలి అనుకుంటే అక్కడ నుంచి కొత్త ప్రోడక్ట్ ఏదైనా వచ్చిందా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకుని నేను ఇంత సేల్ చేస్తాను, నాకు ఇంత ఇస్తారని చెప్పేసి మీరు అడగండి. యూట్యూబ్లో రివ్యూలు పెట్టుకోండి, మనీ వస్తాయి దానికి. అది ఆ యూట్యూబ్ గ్రోత్ చూసేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అది అర్థమైందా? రమేష్ అకాడమీ నాకు తెలిసి చాలామందిని గ్రో చేసింది, చాలామందికి లైఫ్ ఇచ్చింది, కొంతమందికి ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చింది. ఇక్కడ బెస్ట్గా ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చింది. ఈవెన్ వైజాగ్లో స్టార్ట్ అయింది కూడా ఆ విధంగానే. నేను మీకు మామూలుగా చెప్తున్నాను, మీకు రమేష్ గారు చెప్పారో లేదో తెలియదు నాకు. బెస్ట్ స్టూడెంట్ ఉంటారు అని అంటే రమేష్ గారే ఇది చేస్తారు. సో మనం ఏం చేయాలంటే ఒక మంచితనం కనుక ఉంటే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే సపోర్ట్ ఇచ్చి మీకు ముందు తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో అటువంటి వాటిని మీరు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. మీరే ఒక కమ్యూనిటీలో ఏర్పడి నాకు సొంతగా బిజినెస్ చేయాలని ఉంది, నీ దగ్గర డబ్బు ఉంది, మనం ఇద్దరం కలిసి ట్రావెల్ అవుదాం, నా దగ్గర స్కిల్ ఉంది అని మీకు మీరే పెట్టుకుని అవకాశాలు క్రియేట్ చేసుకోండి. లాస్ట్ది సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది. ఒక మనిషి బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అని అంటే, మేకప్ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అని అంటే సొంతగా మీకు మీరే అవకాశాలను క్రియేట్ చేసుకోవడానికి ఆ పైన ఉన్న స్కిల్ సెట్ అంతా ఉంది కదా, పైన ఉన్నటువంటి ఐడియాలజీ అంతా ఉంది కదా, దాన్ని ఒక చోట పెట్టి మీ ఇన్స్టాగ్రాము, మీ యూట్యూబ్ ఛానల్స్, దాంతోపాటు మీ వాట్సాప్ గ్రూప్లు, ఒకటి వాట్సాప్ ఛానల్ ఒకటి, ఇది వాళ్ళు వచ్చేసింది. దాన్ని డెవలప్ చేసుకొని రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పెట్టుకొని, కొంతమందికి నెయిల్ ఆర్ట్ బెస్ట్గా వచ్చు, ఇంకొంతమందికి బ్రైడల్ మేకప్ బెస్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఆహార్యం తగ్గట్టుగా మేకప్ వేస్తారు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. నెక్స్ట్ డే నేను వచ్చినప్పుడు 10th పాయింట్లో ఇది రాసుకోండి, మామూలుగా మైండ్లో పెట్టుకోండి. నా గురించి నేను గొప్పగా చెప్పుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకునేటప్పుడు మేము వచ్చి కెమెరా పెడతాం ఒక టైంలో. అప్పుడు ఎవరూ భయపడకుండా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ వీడియో చూపిస్తాము, ఆ వీడియోని అడ్డం పెట్టుకొని మీరు దాని తర్వాత ఎక్కడన్నా ప్రమోట్ చేసుకోండి. ఓకేనా? ఇట్లాంటి ఆటి చప్పట్లు కొట్టరు, అవకాశాలు ఇచ్చేస్తారు. I wish you all the best. Thank you so much.